ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. వాయుగుండాల వల్ల కావచ్చు, లేదంటే తుఫాన్ల వల్ల కావచ్చు, ఇలాంటి భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు వచ్చే వర్షపు నీళ్లు చెరువుల్లోకి వెళ్ళాలి. వర్షంతో ఆ చెరువు నిండిపోతే లింకు కెనాల్ ద్వారా మరో చెరువులోకి ఆ వాటర్ పరుగులెత్తాలి. అలా జరిగితేనే రోడ్లు కాలువల్లా మారకుండా ఉంటాయి. లోతట్టు ప్రాంతాలు జలాశయాల తీరులోకి జారకుండా ఉంటాయి. ఈ లక్ష్యంతోనే తెలంగాణ సీఎం హైడ్రాకు ఊపిరిపోశారు. ఆయన ఆశయాన్ని, సామాన్యుడి ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ది లెజెండ్ ఆఫీసర్ రంగనాథ్ ముందుకు కదులుతున్నారు. మరి ఈ ఇద్దరి లక్ష్యం నెరవేరుతుందా? అక్కడెక్కడో బంగాళాఖాతంలో వాయుగుండం పుట్టింది. దాని ప్రభావంతో వానదేవుడు విజృంభించాడు. ఆకాశానికి చిల్లు పడ్డట్టు హైదరాబాద్ నగరంలో వర్షం ఆగకుండా కురుస్తోంది. ఆ వర్షపు నీరంతా ఎక్కడికెళ్ళాలి? ఓ 50 ఏళ్ల క్రితమైతే పడిన వాన నీరంతా స్థానికంగా ఉండే నాళాల ద్వారా, కాలువల ద్వారా చెరువుల్లోకి వెళ్లేది. ఎంత భారీ వర్షాలు పడ్డా విశాలంగా ఉన్న చెరువులు ఆ వాన నీటిని తమలో దాచుకునేవి. అవి కూడా నిండిపోతే ఆ నీళ్లు గొలుసు కట్టు కాలువల ద్వారా మరో చెరువు వైపు ప్రయాణం చేసేవి. రోడ్లులా ఉండేవి. లోతట్టు ప్రాంతాలు కాలు తడిచేపాటి నీటితో నిండి వానలు తగ్గుతూనే సాధారణ స్థితిలోకి వచ్చేసేవి. ఏ సమస్య ఉండేది కాదు. అయితే ఇప్పుడేం జరుగుతోంది? ఓ మోస్తారు కురిసిందంటే చాలు, నగరంలోని రోడ్లు కొన్ని చోట్ల నడుల్లోతు కాలువలైపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఆగిపోతోంది. మరోవైపు కాస్తంత పై ప్రాంతాల్లో కురిసే వాన నీరంతా పల్లపు ప్రాంతాల వైపు ప్రయాణం చేసి ఓ భారీ జలపాతాల్లాగా మార్చేస్తోంది. భయంకరమైన వేగంతో కదిలే ఆ నీరు డ్రైనేజీలను దాటి రోడ్ల మీద పరుగులు తీసేస్తోంది. అటు పాదచారులు కానీ, ఇటు 2 వీలర్స్ కానీ, వాటితో పాటు కార్లు లాంటి వాహనాలను కానీ కదలనీయకుండా చేసేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది బహిరంగ రహస్యమే. కాస్తంత పలుకుబడి ఉన్నవారు నాలాలను మూసేసి ఇల్లు కట్టేసుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా కబ్జా చేసేసి గతంలో ఇక్కడ ఒక కాలువ ఉండేది అన్న ఆధారాలు కూడా లేనంతగా ఇల్లు, దుకాణాలు నిర్మించేసి ఏం తెలియనట్లుగా ఉండిపోతున్నారు. అది ప్రభుత్వానికి సంబంధించిన కాలువ కాబట్టి వాటి గురించి ప్రశ్నిస్తే ఎదురయ్యే అరాచకాలను దృష్టిలో ఉంచుకుని ఎవరికి వారు తమకెందుకంటూ సర్దుకుపోతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా జంట నగరాల్లో ఇదే జరిగింది. దీంతో వేలాది కాలువలు మటుమాయమయ్యాయి. వందల సంఖ్యలో చెరువుల FTL బఫర్ జోన్లు ఆక్రమణలకు గురైపోయాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడే కోట్ల రూపాయలు వెనకేసుకుని కులకాలన్న అవినీతి అధికారుల పుణ్యమా అని అన్ని రకాల లైసెన్సులు అలవోకగా అక్రమార్కుల చేతుల్లో పడిపోయాయి. అడిగేవారు లేరు, ప్రశ్నించేవారు లేరు. దీంతో లేక్ సిటీ హైదరాబాద్లో చెరువులు కుంచుకుపోయాయి. ఈ చెరువుల్లోకి నీరు వెళ్లే మార్గాల్లో శాశ్వత నిర్మాణాలు ఏర్పడటంతో ఆ పడ్డ వర్షమంతా పేదోళ్లు నివసించే లోతట్టు ప్రాంతాల్లోకి దూసుకెళ్లిపోతోంది. అలా కూడా పోలేని నీరు రోడ్ల మీద నిలబడిపోయి రకరకాల అనర్థాలకు కారణంగా మారుతోంది. ఈ పరిస్థితి గురించి ఎవరైనా ఆందోళన వ్యక్తం చేసినా, మీడియాలో ఆ ఇబ్బందికర పరిస్థితి గురించి వార్తలు వచ్చినా పట్టించుకునే పాలకులు లేకుండా పోయారు. వారు ప్రశ్నించలేదు కాబట్టి నగరాన్ని ఏలిన అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెట్టేసి మిన్నకుండిపోయారు. ఈ మొత్తం ఆక్రమణల మాఫియాలను తుదిముట్టించడం ద్వారా సామాన్య మానవుడికి మేలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు ఊపిరిపోశారు. ఒక రకంగా ఆయన పులి మీద స్వారీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెలిసాయో అక్కడకు హైడ్రా బుల్డోజర్లు పరుగులు పెట్టాయి. ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వాటిని గంటల వ్యవధిలో కూలగొట్టేశాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటిదాకా అటు ఇటుగా కూలగొట్టిన అక్రమ నిర్మాణాల విలువ అటు ఇటుగా ఓ 600 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఎప్పుడైతే వ్యవహారం తమదాకా వచ్చిందో కొందరు బడాబాబులు, మరికొందరు బడా నేతలు హైడ్రా దూకుడును చూసి కుతకుతలాడిపోయారు. సీఎం మీద కారాలు, మిరియాలు నూరారు. అక్రమ నిర్మాణాలను కూలగొట్టే విషయంలో ఏ పార్టీ నేతలైనా తగ్గే సమస్య లేదని ఆయన తన వైఖరి వివరించడంతో ఇక లాభం లేదనుకుని ఏకంగా ఢిల్లీలో అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. అయితే ఏకంగా రాహుల్ గాంధీ ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని నేనెందుకు కాదంటా అని ఏకంగా అధిష్టానం తెగేసి చెప్పడంతో కిమ్మనకుండా ఉండిపోయారు. భారతదేశ చరిత్రలో ఓ విభిన్నమైన ప్రజా ప్రయోజన కార్యక్రమానికి ఓవైపు ప్రజలు, మరోవైపు మేధావులు, ఇంకోవైపు పర్యావరణ ప్రేమికులు, వీరందరితో పాటు అధిష్టానం ఆశీస్సులు దక్కడంతో సీఎం రేవంత్ రెడ్డి తను చేస్తున్న ఈ సత్కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించే మరింత బలం చేకూరినట్లయింది.
ఆయనకు సగటు మనిషి మద్దతు కూడా ఫుల్గా అందుతోంది. ఈ క్రమంలో హైడ్రా పరిధిలో ఉండే అన్ని చెరువులు, కుంటలు, నాళాల లెక్కను చక్కగా బయటకు తీసి ఎక్కడైతే అవి కబ్జాకు గురయ్యాయో వాటి అంతు చూసేందుకు 24/7 పనిచేసే దిశగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన స్టైల్ ఆఫ్ డ్యూటీని కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు. కబ్జాలకు సంబంధించి ఫిర్యాదులు రాకముందే ఎక్కడ అడ్డగోలు వ్యవహారం జరిగిందో తెలుసుకునేందుకు ఆయన తెల్లవారక ముందే ముందుకు కదులుతున్నారు. అయితే ఈ మొత్తం అనుకున్న లక్ష్యం సాకారం కావాలి అంటే అటు ఇటుగా ఓ 2 ఏళ్లు పట్టొచ్చని కూడా పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఇదొక్క తెలంగాణకే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హైడ్రా తరహా వ్యవస్థలు ఏర్పాటు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా వ్యవస్థకు ప్రాణం పోసి దేశంలోనే ఓ చరిత్ర సృష్టించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఓ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లోని అన్ని చెరువుల సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని సూచించారు. ప్రకృతిని కాపాడుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి విపత్తుల నుంచి సులభంగా బయటపడవచ్చని ఆయన అన్నారు. ఈ క్రమంలో జలాశయాల దురాక్రమణల్ని అడ్డుకోవడంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజుల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఒత్తిడి వచ్చినా మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే ఈ రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో
లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను. అటు ఆక్రమణల కారణంగా కృష్ణా జిల్లాలో ఎదురైన వరద ముంపు పరిస్థితులను సమీక్షించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తకూడదు అంటే తెలంగాణలో ఏర్పడిన హైడ్రా లాంటి వ్యవస్థ కావాలంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పొడమేరు ఎఫ్టీఎల్ పొడవునా అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే హైదరాబాద్లో అమలవుతున్న హైడ్రా లాంటి వ్యవస్థ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉండాలంటూ పవన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి నుంచైనా చెరువులు, నదుల ఆక్రమణలు అడ్డుకోకపోతే తాజాగా కృష్ణా జిల్లా ఎదుర్కొన్న వరదల సమస్య మరింత ఉధృతంగా అన్ని ప్రాంతాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇది. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాలాల్లో కట్టేసినవి ఉంటాయి. అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తుందంటే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరం వదిలేస్తాం, నీళ్ళు రావట్లేదని. ఎఫ్టీఎల్ మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులని చెప్పి లాస్ట్ 20 yearsలో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు. ఎప్పుడో సరదాగా అది ఎప్పుడు ఈ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టద్దు, పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటుంది. మళ్ళీ కానీ దాన్ని స్థానిక మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితుల్లో మీరు హైదరాబాద్ చూస్తున్నారు. మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సక్సెసివ్గా జరుగుతూ ఉండింది. దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలి, కొంత ఎడ్యుకేట్ చేసి, కొంత అవగాహన తీసుకొచ్చి, ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి భవిష్యత్తు. ఏదేమైనా ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఎంత భారీ స్థాయిలో వర్షం పడ్డా సామాన్య మానవుడు, లోతట్టు ప్రాంతంలో నివసించే ఓ నిరుపేద కుటుంబం ప్రశాంతంగా నిద్రపోవాలంటే హైడ్రా లక్ష్యం సంపూర్ణంగా నెరవేరాలి. నగరంలో రోడ్లు కాలువల్లా మారకుండా ఉండాలంటే ఏ లక్ష్యంతో అయితే హైడ్రా ఏర్పడిందో ఆ లక్ష్యం నెరవేరే తీరాలి. తాగునీటి కోసం 100 అడుగుల లోతున బోర్లు వేయాల్సిన దుస్థితి తొలగాలి అంటే, నగరవాసికి తాగునీటి కష్టాలు తగ్గిపోవాలి అంటే హైడ్రా టార్గెట్ పరిపూర్ణమై తీరాలి. చెరువుల శిఖం భూమిని తాకాలంటే, అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టాలంటే హైడ్రా అనుకున్నది జరిగి తీరాలి. ఇందుకు తగినంత శక్తిని ఈ మంచి పని తలపెట్టిన పాలకులకు ఇవ్వాలని నగరవాసులు మనసారా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. మరి ఆ దేవుడు హైదరాబాద్ పౌరుల ప్రార్థన ఎంతవరకు ఆలకిస్తాడన్నది తేలాలి అంటే మరికొద్ది కాలం ఆగాల్సి ఉంది.